మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. చెప్దాము ప్రభువా, ఇంకా ఎన్నడూ పిరికివాడిగా నాయన నా పరిస్థితుల్ని చూచి నేను దాక్కోను ప్రభువా, నేను భయపడను ప్రభువా. నాయన నా శత్రువులతో ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. నేను పడిపోయినా దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు, నా శత్రువు కనులారా చూడబోతున్నాడని నీ శత్రువుతో ఈ మాట చెప్పు దేవునికి ఇస్తూ. ఎప్పుడైనా మనకు అనిపించిందా పరిస్థితులు బ్యాడ్ టు వర్స్, చిన్నగా ప్రారంభించిన సమస్య రాను రాను ఇంకా భయంకరంగా మారిపోయింది అని అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి దట్స్ థింకింగ్ దట్ మై సిచ్యువేషన్ హ్యాస్ టర్న్డ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్? ఉన్నారా ఎవరైనా? రైట్. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లోని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారితో కూడా ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు తన వాక్యము ద్వారా. మన జీవితము బాగుపడుతున్నప్పుడు పరిస్థితులు భయంకరంగా మారవచ్చు. మనం ఎదుగుతున్న కొద్దీ మనం అనుకోవచ్చు, అబ్బా ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ రాను రాను అదేంటి ప్రభు ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, ఎందుకు హఠాత్తుగా, ఎందుకు ఇంత సడన్గా పరిస్థితులు ఈ విధంగా నాకు వ్యతిరేకంగా మారిపోయాయని బహుశా మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏది జరిగినా అది మన మంచికే జరిగిస్తున్నాడు అని మీరు నమ్మవలసిన అవసరము ఉన్నది. సమస్యలు వస్తాయి. మీరు బాగుపడుతున్నప్పుడు మీ జీవితాన్ని తారుమారు చేయాలని ఎవరు ఆశ కలిగి ఉంటారండి? అపవాది, సాతాను. అందుకనే వాడు వస్తాడనే మాట ఖచ్చితముగా. పరిస్థితులు ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్, వర్స్ట్ సిచ్యువేషన్స్గా అది మారిపోవచ్చు. కానీ అధైర్యపడకండి. ఆ చీకటిలో కూడా ఒక వెలుగు మీకు తోడై ఉన్నది. దేవునికి స్తోత్రము. నేను ఈ సందేశం ద్వారా మీకు తెలియపరచవలసింది ఏమనుకుంటున్నానంటే, మీ స్థితిని మార్చటానికి దేవునికి ఒకే ఒక క్షణము చాలా. మరి ఎందుకు భయపడతారు? ఎందుకు భీతి చెందుతారు? అయ్యో ఎటు చూసినా చీకటే, కానీ నీలో ఉన్న వెలుగుని నువ్వు చూడటం లేదే. నీలో వెలుగు ఉన్నదా లేదా? మరి నీలో వెలుగున్నప్పుడు నువ్వు చీకటి వైపు ఎందుకు చూడాలి? నీలో ఉన్న వెలుగుని నువ్వు చూడు. ఆ వెలుగు నీలో నుండి ప్రకాశింపబడి అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రము. వెలుగు నుండి చీకటిని వేరు చేయటానికి దేవుడికి ఎంత టైం పట్టింది? ఒకే ఒక రోజులో ఈ లోకములో కంపించిన చీకటిని వేరు చేయటానికి దేవుడికి ఒక్క క్షణము పట్టింది. దేవునికి స్తోత్రము. దేవుడు ప్రారంభములోనే చూపిస్తున్నాడు, మీ జీవితములో ఉన్న ప్రతి చీకటిని వేరు చేయటానికి నా వెలుగుని మీ వద్దకి నేను పంపించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. మీ జీవితంలో ఎంత చీకటి ఉందో నాకు తెలియదు. ఎలాంటి చీకటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో, అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, నీ చీకటిని వెలుగుగా మార్చటానికి నాకు ఒకే ఒక క్షణం పడుతుంది. ఆ క్షణము త్వరలో నీ జీవితంలో రాబోచున్నది. దేవునికి స్తోత్రము. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అమ్మా, మీరు నమ్మండి. మీ భవిష్యత్తు ఇప్పుడు మీకు మంచిగా అనిపించకపోవచ్చు, మీ భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీ భవిష్యత్తును, మీ భవిష్యత్తు కాలమును మార్చేవాడు దేవుడే. అద్భుతమైన భవిష్యత్తుగా మీ జీవితాలని, మీ భవిష్యత్తుని యేసయ్య మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నన్ను నమ్ము, ఈ స్థితిని నేను ఒక్క క్షణములోనే మార్చబోతున్నాను. చీకటిలో నుండి వెలుగులో నిన్ను ప్రవేశింపబోతున్నాను. దేవునికి స్తోత్రము. ఆ రోజు మనకి ఎలక్ట్రిసిటీ లేవు, గృహాల్లో లైట్లు పెట్టడానికి లేదు, అక్కడ కాగడిలు పెట్టినా కూడా పెద్దగా ఏం కనిపించేది కూడా కాదు. అలాంటి చీకటి ప్రాంతములో నుండి దేవుడు యోసెఫ్ని తీయగలిగితే, ఈరోజు దేవుడు చెప్పండి పక్షపాత? చెప్పండి, కాదు కదా. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడా దేవుడు? ఒకడిని తక్కువగా ఇంకొకడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? లేదు. ఏ యోసెఫ్కి సహాయం చేశాడో దేవుడు, అదే దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రము. 100 రోజుల, 200 రోజుల, 365 రోజుల ఈ దేశం యొక్క పాపముని తొలగించడానికి దేవుడికి ఎంతకాలం కావాలని అడిగాడు?
సమస్త లోకపు పాపపు దోషాన్ని తుడిచివేయటానికి దేవునికి ఎంత కాలము పట్టింది? లోకము పాపమంతా, లోకము దోషమంతా, లోకములో ఉన్న అపరాధమంతా, భయంకరమైన పరిస్థితులు అన్నిటినీ తుడిచివేయటానికి దేవునికి ఎంతకాలం పట్టింది? ఒక్క దినము. అమ్మా, మీ జీవితంలో ఆ ఒక్క దినము దేవుడు ఏర్పాటు చేశాడు. నమ్మండి. ఆ దినము చూడలేని వారికి త్వరలో చూడబోతున్నారు. దేవునికి స్తోత్రము. ట్రస్ట్ గాడ్, బిలీవ్ గాడ్. నీ ప్రారంభము ఏ విధంగా ఉన్నా కూడా నీ ముగింపు గొప్ప మహిమతో ముగింపబడబోతుంది. ఒక్క దినము దానికోసము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక్క దినములోనే ఒక దేశముని దేవుడు ఏర్పాటు చేయగలిగితే, ఒక్క దినములో నీ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చలేడండి దేవుడు. ఎందుకు చీకటిని చూచి భయపడతారు? మీరు అడగవచ్చు, ఒక్క రోజులో ఇది సాధ్యమేనా? ఇన్ని సంవత్సరాలు నేను అనుభవిస్తున్న శ్రమలు, ఇన్ని సంవత్సరాలు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, అవమానాలు, నిందలు, కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్యము ఒక్క రోజులో తొలగింపబడుతుందా బ్రదర్ అంటే, దేవుడు అంటున్నాడు తొలగింపబడుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత నీ జీవితంలో దేవుడు ఈ కార్యము నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకని దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఏదైతే కార్యములు దేవుడు తలంచాడో ఆ కార్యములు తన ఆత్మ ద్వారా నీలో దేవుడు అది నెరవేర్చబోతున్నాడు.